హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పచేయండి. ఈ తెలంగాణ ప్రాంతంలో హన్మకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతంలో కొంతమంది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర చెందిన వారు ఆ కాస్ట్లీ మొబైల్స్ తక్కువ ధరకే అమ్ముతున్నారు. చాలా మంది అమ్ముతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ ఫోన్స్ అన్నీ మదర్ బోర్డు ప్రాబ్లమ్స్ ఉన్న ఫోన్స్. అవన్నీ ఛార్జింగ్ ఎక్కవు. ఆ కాల్స్ పోవు, కాల్స్ రావు. అవి అమ్మేటప్పుడు ఆ సెల్ ఫోన్‌లో 1%, 5% మాత్రమే ఛార్జింగ్ ఉంటుంది. వారు చెప్పే రీజన్ ఏందంటే, మేము వెంటనే వెళ్ళాలి. మా నాన్నకు సీరియస్‌గా ఉంది. హాస్పిటల్‌లో ఉన్నారు. అందుకే మేము ఇది తక్కువ సేల్ చేస్తున్నాం. ఇగో ఈ సెల్ ఫోన్ బిల్లు కూడా ఉంది. మీరే చూడండని వారు సెల్ ఫోన్స్ అమ్ముతున్నారు చాలామందికి. అందులో మా ఫ్రెండ్ కూడా ఒక సెల్ ఫోన్ కొన్నాడు. అది 8,000 కొన్నాడు. 25,000 సెల్ అయితే. ఆ మాటలు నమ్మి కొనుక్కొని వెళ్ళిపోయి ఇంటికి పోయి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కడం లేదు. ఆ సిమ్ ఏస్తే ఫోన్ పోవడం లేదు, ఫోన్ రావడం లేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు గానీ, ఎటువంటి ప్రయోజనం లేదు. వారు మనకు దొరకరు. వారు ఒకరోజు ఒక చోట, ఇంకో రోజు ఇంకో చోట ఉంటారు. వారి పనంతా ఇదే. ఫెయిల్యూర్స్, మదర్ బోర్డ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న సెల్ ఫోన్స్ అమ్ముతూ ఉంటారు. ఆ ఫోన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పుడే సీల్ తీసినట్టుగా ఉంటాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వారు సెల్ ఫోన్స్ అమ్మితే కొనకండి. ఒకవేళ వారు దొంగతనం చేసొచ్చి మీకు అమ్మినా, మీరు అందులో సిమ్ వేసినా, మీ బయోడేటా మొత్తము పోలీస్ స్టేషన్‌లో సిస్టమ్‌లో అది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ పోలీసోళ్ళు మీకు ఫోన్ చేస్తారు. పోలీస్ స్టేషన్ రమ్మంటారు. కొన్నందుకు నీకు కొంచెం ఖర్చవుతుంది. వానికి కొంచెం ఖర్చు. నువ్వు డబ్బు లేకుండా మాత్రం పోలీస్ స్టేషన్ నుండి బయటికి రాలేవు. కనుక జాగ్రత్తగా ఉండు. ఏవి పడితే అవి కొనకండి. కొంటే